8020 అప్డేట్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన 156వ సినిమా టైటిల్ రేపు సాయంత్రం 5 గంటలకు అనౌన్స్ చేయనుంది మూవీ యూనిట్. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సోషో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ అంశాలను ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. చిరంజీవి లేని సీన్లను తెరకెక్కిస్తున్నారు. కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగా మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, అర్షిక రంగనాథ్ జంటగా నటించారు. ఈ మూవీలో అల్లరి నరేష్, రాజు తరుణ్ కీలక పాత్రలు పోషించగా ఎంఎం కీర్వాణి సంగీతం అందించారు. ఈ సినిమాను డైరెక్టర్ విజయ్ బిన్ని తెరకెక్కించారు. నిన్న విడుదలైన సైంధవ్ మూవీకి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. విక్టరీ వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు. తండ్రి కూతురు మధ్య నడిచే డ్రామాగా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు ఉదయం 6:30కు భీమవరంలో ప్రభాస్ ఎల్జీడీ డిజిటల్ కట్అవుట్ కౌంట్ డౌన్ ను లాంచ్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించి రేపు కీలక అప్డేట్ రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను చిత్ర యూనిట్ రివీల్ చేయనుంది. ఈ మూవీకి రాజా సాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు కారం మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో చక్కని రెస్పాన్స్ వస్తోంది. 2 రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 127 కోట్ల వసూలు రాబట్టింది. పలు ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడంతో ఈ చిత్రం చక్కని వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించింది. గుంటూరు కారం మూవీపై బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. నా ఫ్రెండ్ మహేష్ బాబు నటించిన యాక్షన్, ఎమోషనల్, మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం మూవీ చూడాలని ఉందన్నారు. ఆ మూవీ ట్రైలర్ ను అలానే హీరో మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు షారూక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 1 నిమిషం 23 సెకండ్లలో టీజర్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ భారీ బడ్జెట్ మూవీని వైజయంతి మూవీ నిర్మిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి మూవీకి హాలీవుడ్ మూవీతో క్లాష్ తప్పేలా లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో సలార్ మూవీకి కూడా హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 పోటీ పడింది. తాజాగా హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తో క్లాష్ పడింది. ఇది ఖచ్చితంగా కల్కి మూవీపై ప్రభావం చూపిస్తుందని మూవీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మూవీ దేవరా ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ యూట్యూబ్ లో దూసుకువెళుతోంది. ఇప్పటికే హిందీ, తెలుగులో కలిపి 64 మిలియన్ల వ్యూస్ దాటాయి. దీనికి ఇతర భాషల్లో విడుదలైన గ్లిమ్స్ వ్యూస్ అదనం. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 2 పార్ట్లుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. హనుమాన్ మూవీకి వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని థియేటర్ల సంఖ్యను పెంచారు. త్వరలో ఈ మూవీ సక్సెస్ టూర్ కు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోయిన్లుగా అలరించగా వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. హనుమాన్ మూవీ తీసింది మా అబ్బాయి అంటూ ప్రశాంత్ వర్మ తండ్రి పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమా చాలా గొప్పగా ఉందని ప్రశాంత్ వర్మ తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తన జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందుతున్నానని, ఇందులోని నటీనటులంతా వారి వారి పాత్రలో ఒదిగిపోయారని కొనియాడారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ నార్త్ లో అదరగొడుతోంది. ఉత్తర భారతదేశంలో 2 రోజుల్లో ఈ మూవీ 6 కోట్ల 20 లక్షల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇవాళ వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు 10 కోట్లను దాటే అవకాశం ఉందని మూవీ మేకర్స్ చెప్తూ ఉన్నారు. మొదటి 2 రోజుల్లో 2 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో 2వ రోజు 4 కోట్లకు పైగా కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్ షోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అమెరికాలో ఆడియన్స్ నుంచి హనుమాన్ మూవీకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. యుఎస్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు $2 మిలియన్ పైగా వసూలు రాబట్టింది. పండుగ సీజన్ వీకెండ్ కూడా కావడంతో ఇవాళ రేపు ఈ మూవీ మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న కొత్త సినిమా బ్రహ్మయుగం టీజర్ టీమ్ తాజాగా రిలీజ్ అయింది. మరోవైపు 2 రోజుల క్రితం విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే ఈ టీజర్ వ్యూస్ 2 మిలియన్లు క్రాస్ అయింది. ఈ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో సాగుతోంది. భిన్నమైన హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమాను డైరెక్టర్ రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కంజాసుల్కం వెబ్ సిరీస్ తీస్తున్నారు. 6 ఎపిసోడ్లుగా వస్తున్న ఈ వెబ్ సిరీస్ G5 లో స్ట్రీమింగ్ కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ కు సమయం పడుతుండటంతో క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం మూవీ సెకండ్ సింగిల్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. వచ్చే నెల 9న విడుదల కానున్న ఈ మూవీలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రను పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న కోటబొమ్మాలి మూవీకి ఆహాలో సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలక పాత్రలో వచ్చిన ఈ మూవీ GA2 బ్యానర్ పై తెరకెక్కింది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ OTT ప్లాట్ఫామ్ ఆహాలో సైతం అదరగొడుతోంది. కిస్మత్ టీం భోగి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్టైనర్ కిస్మత్ నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్ గా కనిపిస్తే ఏదేదో ఊహించుకుంటారు, వారు తోబుట్టువులు సహోద్యోగులు కూడా అయ్యుండొచ్చని చెప్పారు. తనతో ఉన్న మిస్టరీ మ్యాన్ తన హెయిర్ స్టైలిస్ట్ అని చెప్పడంతో డేటింగ్ రూమర్స్ కు చెక్ పడినట్లయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. తను వెడ్స్ మను రిటర్న్స్ తో ప్రేక్షకులను అలరించిన కంగనా మాధవన్ జోడీ నుంచి 8 ఏళ్ల తర్వాత రాబోతున్న చిత్రం ఇది.